ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో అక్రమంగా పిస్టల్ తయారు చేసిన ఫ్యాక్టరీపై దాడులు చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్ వింగ్ పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. పిస్టళ్లు, హాఫ్ మేడ్ ఆయుధాలను తయారు చేసే ముడి సరుకులను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పిస్టళ్లు 1000 రూపాయల ఖర్చుతో తయారు చేసి 7000 రూపాయలకు విక్రయిస్తున్నారు దుండగులు. పక్కా సమాచారంతో మొత్తం ఫ్యాక్టరీని సీజ్ చేశారు పోలీసులు. ఇక ఇదే ఘటనపై పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్లో అక్రమ ఆయుధాల తయారీపై పోలీసులు భారీ దెబ్బ కొట్టారు. గోరై పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తున్న అక్రమ పిస్టల్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసు, క్రిమినల్ ఇంటెలిజెన్స్ వింగ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 9 అక్రమ పిస్టల్స్తో పాటు హాఫ్ మేడ్ ఆయుధాలు, లైవ్ కార్ట్రిడ్జ్లు, ఆయుధాల తయారీకి ఉపయోగించే పరికరాలతో పాటు ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక పిస్టల్ను 6 నుంచి 7000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ అక్రమ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో గోరై పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ జ్యోతి శ్రీవాస్తవ క్రిమినల్ ఇంటెలిజెన్స్ వింగ్ దాడులు జరిపిందని ఎస్పీ అమృత్ జైన్ తెలిపారు. ఒక క్లోజ్డ్ బట్టీలో అక్రమ పిస్టల్ ఫ్యాక్టరీ నడుస్తోందని చెప్పారు. ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు 5 పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 9 అక్రమ పిస్టల్స్, 2 హాఫ్ మేడ్ పిస్టల్స్తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. పిస్టల్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అలీఘర్లోని మదర్ గేట్ ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. బ్యారెల్స్ను ఆగ్రాలోని చిపిటోలా ప్రాంతం నుంచి తెచ్చుకున్నట్లు అంగీకరించారు. ఒక్కో పిస్టల్ తయారీకి 1000 నుంచి 1500 ఖర్చు అవుతుందన్నారు. అదే పిస్టల్ను 6000 నుంచి 7000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అరెస్టైన 5 నిందితులపై ఇప్పటికే 6 డజన్కు పైగా కేసులు నమోదయ్యాయని ఎస్పీ రూరల్ అమృత్ జైన్ తెలిపారు. అలాగే అక్రమ ఫ్యాక్టరీ నడుస్తున్న స్థల యజమాని పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ ఆయుధాల తయారీ సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి నిందితులను జైలుకు పంపినట్లు అధికారులు తెలిపారు.